కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఒక కాషాయ పార్టీగా మారిపోయింది. ఈరోజు 17 మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ కళాశాలలు నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు. అవన్నిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి 107, 108 జీవో ఇచ్చాడు. దాంట్లో రిజర్వేషన్ శాతం తక్కువ ఉందని మేము అధికారంలోకి వస్తే ఆ రిజర్వేషన్ని అంతా కూడా రద్దు చేసి మొత్తం అన్నీ కూడా ఈ యొక్క ప్రభుత్వ భాగస్వామ్యంతోనే అన్నీ కూడా రిజర్వేషన్ ప్రకారము విద్యార్థులు కేటాయిస్తామని ఉచితంగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట మారుస్తూ ఆ యొక్క ప్రభుత్వ కళాశాలలన్నింటినీ ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ అనే విధానంతో బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రైవేట్ విధానాన్ని తెలుగుదేశం పార్టీ కూడా అనుసరిస్తూ ఉంది. అంటే విద్యను వైద్యాన్ని ప్రజలకు అందకుండా, లేదంటే పేద మధ్యతరగతి ప్రజలు వాళ్ళ పిల్లలు విద్యను అభ్యసించకుండా చేసేదానికోసం, ఇది ఒక కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే విద్యను పరిమితం చేసేదానికోసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకోసమే ఈరోజు సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మెడికల్ కాలేజీల దగ్గర ధర్నాను, కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే 590 జీవోను రద్దు చేయాలా, అదేవిధంగా 50% రిజర్వేషన్ని మరి ఈరోజు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి. దాంతోపాటు ఈరోజు మరి 2500 సీట్లు మెడికల్ కాలేజీ సీట్లుంటే ఆ సీట్లన్నీ కూడా అమ్ముకునేదానికి ప్రైవేట్ వ్యక్తులకి మీరు దారదత్తం చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కటి కూడా వెనకబడిన వర్గాలకి, దళితులకు, అదేవిధంగా మైనార్టీలకి ఆ సీట్లు దక్కకుండా వైద్య విద్యని దూరం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఉచితంగానే ప్రభుత్వము మరి ఈరోజు మెరిట్ పైన వచ్చినటువంటి వారందరికీ కూడా రిజర్వేషన్ ప్రకారం కూడా ఇవ్వాలా, మెరిట్ ప్రకారం కూడా ఇవ్వాలా. ఈ యొక్క ప్రైవేట్ వ్యక్తులతో ఇస్తే ఏముంది, వ్యాపారం అది. అదే ప్రభుత్వ రంగంలో ఉంటే అది సేవాభావంతో ప్రభుత్వ రంగం అంతా కూడా పనిచేస్తుంది. అదే ప్రైవేట్ రంగం అంతా వ్యాపారం. ఆ వ్యాపార వ్యక్తులకు మీరంతా కూడా దారాదత్తం చేస్తున్నారు. అన్నీ కూడా సీట్లు భర్తీ చేసేటువంటి అవకాశాన్ని వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. దానికోసమే ఈరోజు మొత్తం ముక్త కంఠంతో మా సిపిఐ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. అవసరమైతే మేము భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీతో సహా సిపిఎంని, ఇతర రాజకీయ పక్షాలందరినీ కూడా కలుపుకొని ఈ ప్రైవేట్ విద్యని, ప్రైవేటు వైద్యాన్ని లేకోకుండా ప్రజలకి ఉచితంగా వైద్యం అందించాలా, అదేవిధంగా ఉచితంగా విద్యను అందించాలని చెప్పనని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసి ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని దిగ్బంధనం చేయాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే మీరు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పనని గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రుసుము వసూలు చేసేదానికి పెట్టారు. కాబట్టి మీ మైండ్ అంతా కూడా కాషాయ పార్టీ మైండ్గా మారింది. బీజేపీతో కలిసినప్పటి నుంచి మీరు ప్రైవేట్ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అధికారంలోకి రాకముందు మొత్తం అంతా కూడా ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాల నడుపుతామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చెప్పారు. అదేవిధంగా విశాఖ స్టీల్ను కూడా మీరు ప్రైవేట్ పరం కానివ్వము, గవర్నమెంట్లోనే ఉంటుందని చెప్పనని దానికోసం మేము చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ పరం చేసి ఉడిగం చేస్తూ ఉన్నారు ప్రైవేట్ వ్యక్తులకి. ఈ రకంగా మరి ప్రజలందరికీ కూడా, పేదలకి, మధ్యతరగతి ప్రజలకి అందరికీ కూడా వైద్యము, విద్య అందకుండా చేస్తూ ఉన్నారు. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు. చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఆ జీవోలను రద్దు చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా మరి ప్రభుత్వ రంగంలోనే ఆ విద్యా సంస్థలు నిర్వహించాలని, ఆ 17 మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని